సోషల్ మీడియా మేనేజ్మెంట్. అయితే మనం ఈరోజు సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం అనమాట. సో సోషల్ మీడియా మేనేజ్మెంట్ మెయిన్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఫస్ట్ మనం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే 8 చాప్టర్స్ ఉంటాయి టోటల్గా. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు సోషల్ మీడియా మేనేజ్మెంట్, అంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే ఏంటి. చాప్టర్ 2 వచ్చేసి వై సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఎందుకంత అవసరము ఒక బిజినెస్కి. అండ్ చాప్టర్ 3 స్కోప్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియా మేనేజ్మెంట్లో ఎలాంటి స్కోప్ ఉంది అండ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా వస్తాయి ఫ్యూచర్లో. చాప్టర్ 4 వచ్చేసి హౌ టు ఇంప్లిమెంట్ SMM స్ట్రాటజీ, సో ఆ యొక్క సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది, ఆ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి. ఓకే. అండ్ చాప్టర్ 5 వచ్చేసి సుప్రియా డిజిటల్ యొక్క సోషల్ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ ఆఫరింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియజేస్తుంది. సో చాప్టర్ 6 వచ్చేసి టూల్స్ అండ్ టెక్నాలజీస్ యూజెస్ ఫర్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. సో సోషల్ మీడియా మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మెయిన్ ఉపయోగించే టూల్స్ ఏమిటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ టిప్స్ ఫర్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ సక్సెస్ స్టోరీస్. అండ్ చాప్టర్ 8 వచ్చేసి కేస్ స్టడీస్ అండ్ సక్సెస్ స్టోరీస్. అండ్ ఇవి కూడా మన ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకొని ఉంటారనమాట. అంటే సోషల్ మీడియా సుప్రియా డిజిటల్ మన ఏజెన్సీకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని మాత్రమే ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాం. లెట్స్ మూవ్ టు ద చాప్టర్ 1. వాట్ ఈస్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. సోషల్ మీడియా మేనేజ్మెంట్ షార్ట్ ఫామ్లో SMM ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ ఏ బ్రాండ్స్ ప్రెజెన్స్ అండ్ ఎంగేజ్మెంట్ అక్రాస్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సచ్ as ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అండ్ అదర్స్. ఏవైతే అన్ని రకాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాన్ని ఒక బిజినెస్ సంబంధించినటువంటి కంటెంట్ ఉంటుందో, సర్వీసెస్ ఉంటాయో దాన్ని ప్రమోటింగ్ చేయడం కానీ, ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ, కస్టమర్స్తో ఎంగేజ్మెంట్ చేయించడానికి కానీ ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ చూస్ చేసుకొని దాని ద్వారా మన యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్, పోస్టింగ్ అండ్ అనలైజింగ్ కంటెంట్, engaging with followers, managing community interactions and building a strong brand reputation online. So ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది క్రియేటింగ్ కంటెంట్, పోస్టింగ్ అండ్ అనలైజింగ్ కంటెంట్, అంటే మనం రెగ్యులర్గా ఏదైతే కంటెంట్ క్రియేట్ చేస్తామో దాన్ని పోస్ట్ చేస్తాం అనమాట. ఈ ప్లాట్ఫామ్స్లో ఏవైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఉన్నాయో అవన్నీ ప్లాట్ఫామ్స్లో సేమ్ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసిన తర్వాత పోస్టర్స్ కానీ కంటెంట్ కానీ ఏదైనా కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఆ కంటెంట్కి సంబంధించినటువంటివి ఏవైతే యూజర్స్ ద్వారా, కస్టమర్స్ ద్వారా, వ్యూవర్స్ ద్వారా ఏవైతే రియాక్షన్స్ వచ్చాయో, కామెంట్స్ లైక్, సో వాటికి మనం రెస్పాన్స్ ఇవ్వడం ద్వారానో అండ్ మన బ్రాండ్ గురించి ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది అండ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, బ్రాండ్కి సంబంధించినటువంటివి ఒక మంచి పోర్ట్ఫోలియో అనేది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, వ్యూవర్స్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మన ఫాలోవర్స్ కానీ, ఆన్లైన్లో ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో కొత్త వ్యూవర్స్ కానీ మంచి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది బిల్డప్ చేసుకుంటాం మనం సోషల్ మీడియా మేనేజ్మెంట్ యూజ్ చేసుకొని. ఇప్పుడు బ్రాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్యువెలరీ బ్రాండ్ ఉంది. ఆ జ్యువెలరీ బ్రాండ్ వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ గురించి మంచి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏముంది, మీనింగ్ఫుల్ కనెక్షన్స్ బిట్వీన్ ద బ్రాండ్ అండ్ ఆడియన్స్. సో ఆడియన్స్ అంటే ఎవరు, వాళ్ళ క్లయింట్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళకి ఈ బ్రాండ్కి మధ్యలో మంచి కనెక్షన్స్ ఏర్పరచుకోవడము, దానికోసం మెయిన్గా యూజ్ అయ్యేదే సోషల్ మీడియా మేనేజ్మెంట్. సో ఇంకోటి ఆబ్జెక్టివ్ వచ్చేసి జనరేట్ లీడ్స్, ఇంక్రీజ్ సేల్స్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ టు ద బిజినెస్. అంటే ఇదే సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారా ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారా లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. సో లీడ్స్ అంటే ఏంటి, మంచి పచ్చి తెలుగులో మాట్లాడాలంటే బోనీలు ఇట్లా అంటూ ఉంటారు కదా. సో అదే అనమాట, ఏం లేదు, జస్ట్ సేల్స్ జరగడం, ఓ ప్రోడక్ట్స్ సేల్స్ జరగడం అలాంటి అనమాట. లీడ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ క్లయింట్స్ వస్తారు, మన బిజినెస్ గురించి తెలుసుకుంటారు, వాళ్ళ అవసరం ఉన్న సర్వీస్ ఎంచుకుంటారు, సో కొటేషన్ రైట్ చేయించుకుంటారు, దాన్ని లీడ్స్ అంటారు. సో వాళ్ళు వర్క్ స్టార్ట్ పిచ్ చేసుకుంటే దాన్నే సేల్స్ అంటారు. అండ్ ట్రాఫిక్ టు ద బిజినెస్ అంటారు, జనరల్గా వచ్చే పబ్లిక్ కాకుండా ఇంకా ఎక్కువ పబ్లిక్ వచ్చేలా చేయడాన్ని ట్రాఫిక్ అంటారు అనమాట. ఓకే. ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్కి రెగ్యులర్గా చూసే
వ్యూవర్స్ కన్నా ఎక్కువ అంటే ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ని రాబట్టడాన్ని డ్రైవ్ ట్రాఫిక్ అని అంటారు అనమాట. సో డ్రైవ్ ట్రాఫిక్ అంటే ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కూడా వాళ్ళ బిజినెస్ ఎక్కడైతే నడుస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా అదే అంటారు అనమాట. ఓకే, ఎస్టాబ్లిష్ బ్రాండ్ అథారిటీ అండ్ ట్రస్ట్ ఇన్ ద మార్కెట్. వాళ్ళకి సంబంధించినటువంటి ట్రస్ట్ అండ్ యొక్క రెప్యుటేషన్, వాళ్ళ యొక్క పేరు అలాంటివి మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనే ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ మానిటర్ బ్రాండ్ రెప్యుటేషన్ అండ్ రెస్పాండ్ టు ద కస్టమర్ ఫీడ్బ్యాక్. ఆ బ్రాండ్ని మేనేజ్మెంట్ చేసుకుంటూనే ఆన్లైన్లో కస్టమర్స్ ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఇచ్చారు, ఆ ఫీడ్బ్యాక్లో ఏముంది, ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సినవి ఉంటాయా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది కదా. సో మన ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఎవరంటే మన క్లయింట్సే, మన కస్టమర్సే. సో దీంట్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఈ ఫీడ్బ్యాక్ అనేది ఒక చాలా పవర్ఫుల్ వర్డ్ అనమాట మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఇచ్చారు, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది మనకే తెలుస్తుంది కాబట్టి సో మంచి ఆప్షన్ అనమాట. క్లయింట్స్ ఇంటరాక్ట్ అవుతే సో మంచి మంచి ఫీడ్బ్యాక్లు వస్తే మనకి ఇంకా మోటివేషన్ వచ్చేసి ఇంకా ఫ్యూచర్లో మన బిజినెస్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది చాప్టర్ 1 ప్రజెంట్ అయితే. అండ్ చాప్టర్ 2 వచ్చేసుకొని వై సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఈస్ ఎసెన్షియల్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.